హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా డే రొటీన్ వ్లాగ్ అండి. మార్నింగే నేను లంచ్ బాక్స్ కోసం పిల్లల కోసం అయితే నేను లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ కోసము క్యారెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లల కోసమే కదా అని కొంచెము ఒక 3-4 క్యారెట్స్ తీసుకొని వాటిని చక్కగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని వాటిపైన చాకుతో గీరేస్తాను. పీల్ ఆఫ్ అంటే నేనేమి గ్రేటర్తో చేయను. సో అలాగా పీల్ ఆఫ్ చేసేసుకొని గ్రేటర్తోనే దాన్ని గ్రేట్ చేసేసుకొని సో ఉల్లిపాయ తాలింపు అయితే వేసుకొని ఇలాగ చూసారా నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సో పక్క ఇది కర్రీ అవుతుండగా మరో పక్క అయితే నేను రైస్, ఆ తర్వాత రైస్లోకి కాంబినేషన్గా సాంబార్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇదిగోండి సాంబార్ అయితే ఇదిగోండి మరుగుతుంది. ఇక్కడ పెట్టాను నేను స్టవ్ మీద. మరిగిన తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలి, తాలింపు అయితే వేసుకోవాలి. సో ఇడ్లీ చేశానండి బ్రేక్ఫాస్ట్ కోసము. సో బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీతో పాటు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా కర్రీ అయితే మంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఏమీ లేదండి, జస్ట్ మామూలుగా మనము ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత క్యారెట్ అయితే మనం గ్రేట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, దాన్ని మనం వేసి మీడియం నుంచి మీడియం టు లో ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని మనమైతే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టాం కనుక అయితే క్యారెట్ అయితే మాడిపోతుంది. సో టేస్ట్ అయితే బాగోదు. సో అలాగే నేను అడ్జస్ట్ చేసుకుంటా మీడియం ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లోని అడ్జస్ట్ అయితే చేసుకుంటా నేనైతే ఫ్రై చేసేసుకున్నానండి. చివరాకన మనము ఒక 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే దంచి చెదగొట్టి వేసుకుని క్యారెట్లోని వేసి క్యారెట్ కర్రీలో వేసి మనము యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి క్యారెట్ ఫ్రైకి. సో ఈసారి క్యారెట్ ఫ్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ నేను దోశలు కావాలంటే దోశ బ్యాటర్ ఉంది ఫ్రిడ్జ్లోనే, అది తీసి అయితే నేను దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ దీనికోసం మళ్ళీ నేనైతే ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇడ్లీ కోసమని నేను ప్రిపేర్ చేసిన చట్నీతోనే ఇంకా దోశలు కూడా పెట్టేస్తానండి. దోశలు కావాల్సిన వాళ్ళు దోశలు తినేశారు, అలాగే ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ తినేశారు. సో ఇక్కడ నేను దోశలు వేయడానికి ఇనప పెనమే వాడతానండి. నేనైతే నాన్ స్టిక్ కుక్వేర్ అనేది ఆల్మోస్ట్ యూస్ చేయను, మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదు కదండి, అందుకని. సో దోశలు ఇనప పెనం మీద వేసుకోవాలంటే మనము ఎక్కువ ఆయిల్ అయితే ఫస్ట్ అప్లై చేయకూడదండి. లైట్గా ఆయిల్ చేసి దాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఒక క్లాత్తో అయితే ఆయిల్ని మొత్తం నేను ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మనము దోశ పిండి వేస్తున్నప్పుడు దోశ పిండి బాగా నెరపడానికి అవుతుందండి. అప్పుడే మనకి దోశలు అనేది బాగా పేపర్ దోశలాగా వస్తాయండి. పిండి అనేది పల్చగా వత్తడానికి అవుతుంది. అదే ఒక దగ్గర ఎక్కువ ఆయిల్ వేసేస్తే మనకి దోశ పిండి నెరపడానికి మనకైతే కరెక్ట్గా వీలు పడదు. అప్పుడు మనకి దోశలు పల్చగా రావండి. సో ఇలా కనుక ఆయిల్ మొత్తం పెనం మొత్తం ఒక టిష్యూ లేదా ఒక క్లాత్ తీసుకొని, మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది, టిష్యూ అవైలబుల్గా ఉంటే టిష్యూ, లేదంటే ఒక కాటన్ క్లాత్ అయినా తీసుకొని మనం ఆయిల్ అనేది మనం నెరిపితే కనుక మనకి దోశలు అనేది చక్కగా పల్చగా వస్తాయి. పేపర్ దోశలు కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలాగ ఈ టిప్ కనుక ఫాలో అవుతే. సో అలాగా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ముగించేసుకొని పిల్లలకి బాక్స్లు అయితే కట్టేసి నేను తర్వాత లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల కోసం అనేసి నేను ఒక 2 క్యారెట్లు అయితే కర్రీ ఫ్రై చేసి పెట్టేశానండి వాళ్ళకి. తర్వాత మా కోసం అని చెప్పేసి ఇక్కడ నేను క్యాబేజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కడాయిలోని ఆవాలు వేసి చిటపటమన్నాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై అవసరం అయితే లేదు క్యాబేజ్కి. సో క్యాబేజ్ వేసేస్తున్నాను. క్యాబేజ్తో పాటు ఆనియన్స్ కూడా సాఫ్ట్ అయిపోతాయండి. ముందుగానే ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది నాకైతే. సో అలాగా నేను క్యాబేజ్ అయితే ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. క్యాబేజ్లో అయితే నేను కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. శనగపప్పు మనము కూర వండి ఒక 1 అవర్ ముందు అయితే మనము నానబెట్టుకోవాలి. జస్ట్ అది ఇలాగ మన 2 వేల మధ్యలో ఇలా పెట్టి ఇలా మెక్కితే 2 పీసెస్ లాగా అయితే చాలండి. మరీ ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. మనకి టైం ఉంటే కనుక 1 అవర్ ముందండి
లేదు మనకి అంత టైం లేదు అంటే మనము మార్నింగే కర్రీ చేసుకుంటామంటే రాత్రే మనము నానబెట్టి ఉంచేసుకుంటే మార్నింగ్ కల్లా మనము వండుకునడానికి కరెక్ట్గా ఉంటుందండి, చక్కగా నానిపోతుంది. సో ఇదిగోండి నానబెట్టిన శనగపప్పు అయితే నేను వేసేసి బాగా కలుపుకొని నేను ఇక్కడ మూత అయితే పెట్టేస్తాను. ఈ క్యాబేజ్ ఫ్రై కూడా అండి సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది, బాగా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది. టైం అయితే చాలా తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అదే మనము హడావిడిలో పడిపోయి గబగబా చేసేద్దామని హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక ఆ టేస్ట్ అనేది బాగుండదండి. మనకి ఎంత చేసినా కానీ మనకి తినడానికి అది మనకి బాగా అనిపించదు. సో అందుకనే ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఫ్రై ఐటమ్స్ అనేది చేస్తూ ఉంటాను. సో చూసారా ఇక్కడ శనగపప్పు యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే కారము, పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసేస్తాను. నేనైతే మోస్ట్లీ కల్లుప్పే వాడతానండి, నాకు అదే ముందుగానే మొదటి నుంచి అదే అలవాటు. ఇన్ని స్పూన్స్ అని వేయనండి, నాకు అందాజాగా తెలిసిపోతుందండి ఈ కూరకి ఎంత సరిపోతుందని చెప్పి అలానే నేను చేతితో తీసి వేసేస్తాను. సో మీకు ఎలా అలవాటు అయింది అని మీకు డౌట్ రావచ్చు. ఎలా అలవాటు అయిందండి, మనం చేస్తుంటే కొద్దీ మనకు అది వచ్చేస్తుందండి ఇంత కూరకి ఇంత ఉప్పు సరిపోతుంది అని. సో అదండి అలాగైతే వేసేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను బాగా కలుపుకోవాలండి. నేను స్టార్టింగ్లో కరివేపాకు వేయడము మర్చిపోయాను. నేను ఇప్పుడైనా పర్వాలేదండి పచ్చి కరివేపాకు యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనము మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ మొత్తం చేయాలండి. లో ఫ్లేమ్లో చేస్తే కనుక చక్కగా మగ్గుతుందండి, ఈవెన్గా మొత్తం మగ్గుతుంది. ఇలా మనం మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి, అలా పెట్టి వదిలేయకూడదు. మనం వేరే పని చూసుకుందామని ఇంకా పెట్టేసి వేరే పని దగ్గరికి వెళ్ళిపోకూడదు. సో ఇలా మనం మధ్యలో వచ్చి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. సో చూసారా ఇందాకటికి ఇప్పటికి మనకి అయితే సాఫ్ట్ అయ్యింది మన క్యాబేజ్ అయితే. చూసారా శనగపప్పు కూడా ఆల్మోస్ట్ మనకి ఇలాగ 2 వేల మధ్య పెట్టి ఇలా మగ్గితే మెత్తగా అయిపోయింది. సో చక్కగా ఇంకా ఉడికిపోయింది శనగపప్పు కూడా. ఇంకా ఆల్మోస్ట్ మన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు దీంతో పాటు టమాటో కూడా కావాలి అంటే స్టార్టింగ్లోనే శనగపప్పు యాడ్ చేసినప్పుడే మన టమాటా కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇంకా ఇందులో టమాటో అయితే యాడ్ చేయలేదు, నార్మల్గానే వితౌట్ టమాటా నేను ఫ్రై చేశాను. చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఇక్కడ రెడీ అయిపోయింది మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో కూడా లాస్ట్లో నుండి నేను 2 వెల్లుల్లి రెబ్బలు అయితే చితగొట్టి నేను వేస్తానండి. క్యాబేజ్ ఫ్రై కూడా వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఆ వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మన కర్రీకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇందాక మనం క్యారెట్ యాడ్ చేసినట్టు దీనికి కూడాను 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయండి, అందుకని నేను 2 తీసుకున్నాను. చిన్నవి అయితే ఒక 4-5 అన్న తీసుకోవచ్చు. బాగా చితగొట్టి మనం కచ్చాపచ్చాగా ఈ కర్రీలో అయితే లాస్ట్ మూమెంట్లో అయితే మనము యాడ్ చేసుకొని బాగా మనం కలిపి మూత అయితే పెట్టేసుకోవాలి. సో అదండి మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇక్కడ ఇది వచ్చేసి నేను మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తెప్పించానండి. ఇంట్లో కూరగాయలు అయితే అన్నీ నిండుకున్నాయి. సో ఇదిగోండి ఏంటంటే తెచ్చాను అన్నది మీకుతో ఇక్కడ నేను షేర్ చేశాను. వీడియో చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ నేను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలాగ తొడిమలు తీసి పెట్టుకుంటానండి. సో ఇలా చేస్తే కనుక మనకి పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఉంటాయండి. సో ఇలాగైతే తొడుములు అయితే నేను తీసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నేను. సో ఇలా కనుక చేస్తే కనుక కొంచెం ఎక్కువ రోజులు మనకి వాడిపోకుండా ఫ్రెష్గా అయితే అనిపిస్తుందండి నాకు. సో ఇలా మొత్తం అన్నీ నేను ఇలా తీసేసుకొని ఒకటి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. బాక్స్లో పెట్టేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకొని, సో పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు ఫ్రీ టైంలో నేను చేసే పనులండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ పచ్చిమిరపకాయలు అయితే ఇవన్నీ తీయాలి. ఇంకా నేను ఇవన్నీ తీసి ఎత్తి పెట్టుకునేటప్పటికి నాకు చాలా టైం పడుతుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి నేను గోధుమలు అయితే పిండి అయితే ఆడించానండి మిల్లుకి తీసుకెళ్ళి. చాలా వరకు ఇంట్లో గోధుమలు
పిండి పట్టించిన పిండినే నేను ఎక్కువగా చపాతీలకి, పూరీలకి, ఇంకా మోమోస్ కూడా చేస్తుంటాను. అప్పుడప్పుడు మోమోస్కి అన్నిటికీ నేను పిండి ఆడిచ్చిన పిండే వాడతానండి. సో ఇదండి ఈ రోజుకి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి.